హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా షాప్ పేరు వచ్చేసి శ్రీహరి కలెక్షన్ అండి. ఇది బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మా షాప్లో నేను కొన్ని ఆఫర్ శారీస్ పెడదాం అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చింది కదండి. వరలక్ష్మి వ్రతాలకు కానీ, రాఖీ పండగ కానీ, మన లేడీస్ అన్న వాళ్ళ అక్క చెల్లెలు బాగా తీసుకెళ్తుంటారు శారీస్. సో నేను వాళ్ళకి అందుబాటులో కొన్ని శారీస్ ఆఫర్లో పెట్టాలనుకుంటున్నాను. సో నాకున్న శారీస్తో నేను కొన్ని డివైడ్ చేసి కొన్ని శారీస్ ఆఫర్లో పెట్టానండి. 1000కి 2 వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి. ఇంకా వాళ్ళ ఇష్టం ఉన్న శారీని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని 3 4 2 అన్నది వాళ్ళ ఇష్టం అండి, ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడున్న శారీస్ కూడా నేను అన్నీ మడత పెట్టి అడ్జస్ట్ చేసి నేను అన్నీ సెట్ చేయాలండి. చెప్పాను కదండి, నేను ఒక్కదాన్నే వర్క్ చేసుకుంటాను. నేను ఎవరిని వర్కర్ని పెట్టుకోలేదు. ఎందుకంటే మనం వర్కర్ని పెట్టుకొని వాళ్ళకి జీతం ఇచ్చి వాళ్ళకి ₹1 ఇచ్చి మనం ఖాళీగా ఉండే కన్నా మనమే సొంతంగా పని చేసుకొని ₹1 మిగుల్చుకొని కస్టమర్కి ₹1 తక్కువకి ఇస్తే మనకి సేల్ అన్నది చాలా బాగుంటుందండి. మనకు కూడా హెల్త్కి వర్క్ చేసుకొని మన వర్క్ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. ఏదో చిన్న ప్రయత్నం అండి, నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఒక నిమిషం మీకు ఆ శారీస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఎలా సర్దుతున్నానో ఏంటో, ఏం శారీస్ పెట్టానో కూడా మీకు చూపిస్తాను. చూసేద్దాం రండి ఒకసారి. యాక్చువల్లీ ఫ్రెండ్స్, శారీస్ అన్నవి నేను ఇలా ఇక్కడ పెట్టుకుంటాను మొత్తం ఈ ర్యాక్లో. సో ఈ ర్యాక్లో పెట్టానండి. సో ఇప్పుడు ఈ శారీస్ అన్నీ తీసేసి నేను నీట్గా ఏవి ఆఫర్ శారీసో, ఏవి మనం నార్మల్గా డిస్కౌంట్లో అమ్మే శారీసో తీసేసి ఇవన్నిటిని సపరేట్ చేసుకోవాలి. నేను కొన్ని అయితే చేసుకున్నాను, ఇంకొన్ని చేసుకోవాలి. సో మీకు అది కూడా చూపిస్తారండి ఎక్కడైతే నేను ఆఫర్ శారీస్ పెట్టానో. ఇదిగోండి, ఇవే ఆఫర్ శారీస్. ఇవన్నీ క్రేప్ శారీస్, ఇవి షిఫాన్ శారీస్. ఇవి వచ్చేసి మీకు 1000కి 2 వస్తాయండి శారీస్. ఇవి వచ్చేసి 1000కి 4 శారీస్ వస్తాయి. క్లాత్ చాలా మంచిదండి. అసలు క్లాత్లో మీరు అనుమాన పడాల్సిన అవసరమే లేదు. ఎంత మంచిదంటే, కాకపోతే నాకు పడని రేటే, బట్ నాకు త్వరగా వెళ్ళాలి, క్లియరెన్స్ సేల్ లాగా పెట్టేశాను. ఇంకోటి వచ్చేసి ఇవి వచ్చేసి 1000కి 3 శారీస్. ఇవి కూడా క్లాత్ మొత్తం క్రేప్, చాలా బాగుంటుంది క్రేప్. ఎన్ని రోజులు యూస్ చేసినా మనకు కలర్ అన్నది పోదు, బట్ట అన్నది కూడా మనకి చిరిగిపోదండి, అంత బాగుంటుంది క్రేప్. ఇవన్నీ వచ్చేసి మనకి 1000కి 3 శారీస్ అండి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కొన్ని మాత్రమే పెట్టాను. ఇంకొన్ని శారీస్ వచ్చేసి నేను ఇక్కడ పెడతాను. ఏమన్నా మనకి 1000 బిలో వచ్చేలాగా కొన్ని ప్లాన్ చేశాను. మ్యాక్సిమం 2000 వరకు అండి నా దగ్గర ఉండేది. అంతకన్నా ఎక్కువ స్టాక్ కూడా నేను తీసుకొచ్చుకున్నాను. కానీ మనకున్న ఏరియాని బట్టి, మనకు వచ్చే కస్టమర్స్ని బట్టి కూడా మనం చూసుకోవాలి కదా. అందుకని చెప్పేసి నేను కొన్ని డైలీ రెగ్యులర్ వెళ్ళే శారీస్ మాత్రమే పెడుతున్నాను. పట్టు శారీస్ అన్నవి తగ్గించేశాను నేను. ఇంకొక చిన్న మాట ఏంటంటే, మనం ఎప్పుడు బిజినెస్ పెట్టినా సరే మనకి షాప్లో అన్నీ ఉండేలా చూసుకోవద్దండి. ఎందుకంటే మనం అన్నీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు నా షాప్లోకి వచ్చేసరికి నేను అన్ని ఐటమ్స్, ఒక కర్చీఫ్ నుంచి టవాలు, ఇంకా ప్రతి ఐటమ్ నేను నా షాప్లో పెట్టడం వల్ల ఏమైపోయిందంటే, నాకు ప్రతి ఐటమ్ని కొత్త కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ రీప్లేస్ చేయడమే సరిపోతుంది. సో మనం 1 or 2 ఒకటి కానీ 2 కానీ ఇట్లా ఐటమ్స్ పెట్టుకుంటే వాటినే మనం కొత్తవి తీసుకొచ్చి రీప్లేస్ చేయొచ్చు స్టాకు మంచిగా. ఇప్పుడు అన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి ఐటమ్ని మనము రీప్లేస్ చేస్తూనే ఉండాలి, కొత్త ఐటమ్స్. అది చాలా కష్టమైపోతుంది. అందుకని చెప్తున్నాను, ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కేవలం ఒక్క ఐటమ్ని మాత్రమే పెట్టుకోండి. 1 కానీ 2 కానీ ఐటమ్స్ పెట్టుకొని వాటినే బాగా మీరు డెవలప్ చేసుకోవడానికి చూడండి. ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్లో చాలా హైగా బిజినెస్ అన్నది ఎట్లా అంటండి, చాలా బాగా జరిగిన రోజులు ఉంటాయి, అసలు ₹1 కూడా జరగని రోజు కూడా ఉంటుంది. బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయండి. అన్నీ భరించగలిగితేనే బిజినెస్లోకి రావాలి.
లేకుంటే కష్టం అండి. ఒక్కసారి బిజినెస్లోకి వచ్చిన తర్వాత భయపడకుండా కొంచెం మనం టైం తీసుకోవాలి. అరే ఈరోజు అవ్వట్లే రేపు అవ్వట్లే అని భయపడొద్దు. ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు ఉంటుంది. అంటే మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునే విధానం, మనం కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి చూపించే విధానము, ఇవన్నీ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాయండి. సో కొంచెం ఓపికతోటి ఇక బట్టల బిజినెస్ అంటే చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు చూసేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు, చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చాలా అసలు రోజుకి 10 మంది కస్టమర్లు వస్తే 10 మంది కస్టమర్లలో నలుగురు ఐదుగురు మాత్రమే కొంటారండి. వచ్చిన వాళ్ళందరూ కొంటారని కూడా రూల్ లేదు. సో బట్టల బిజినెస్ అంటేనే ఓపిక. ఓపికతో మనం ఉంటే ఖచ్చితంగా మన బిజినెస్ ఒకరోజు సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ బిజినెస్లు వచ్చేసి పాపం రిటైల్ వాళ్ళకన్నవి చాలా పడిపోయిందండి. షాప్కి వచ్చి ఒక బట్ట కొనాలి ఇట్లా అన్న ఆలోచన అనేది తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు ఆన్లైన్ 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 అని చెప్పేసి అందరూ ఆన్లైన్లో పెట్టుకున్నారు. ఆ బట్ట బాగున్నా బాగోపోయినా అదొక రిటర్న్ పంపించచ్చులే మళ్ళీ అన్న థాట్ తోటి పెట్టేస్తున్నారు. బట్ ఒకటేంటంటే మీరు షాప్కి వెళ్ళి క్లాత్ పట్టుకొని చూసి ఆ క్వాలిటీని చూసి ప్రైస్ అన్నీ చూసుకొని తీసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఒక క్లాత్ ఇలా ఉంది, నచ్చిన మోడల్ వచ్చింది, మనకి మనసుకి నచ్చిన రేట్కి మనం కొనుక్కున్నాము అన్న తృప్తి ఉంటుంది. ఇంకోటి అట్లా బయటకు వచ్చి నలుగురిని చూసుకుంటే హ్యాపీగా ఇలా షాపింగ్ చేసుకుంటే ఆ ఆనందమే అసలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. కొంచెం బయటకు వచ్చి నలుగురితో తిరిగి ఇట్లా షాపింగ్ చేయడం అనేది చాలా బాగుంటుంది. సో ప్లీజ్ కొంచెం రిటైల్ వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్లో సేల్ చేయలేరు కదండి. కొంతమందికి నాలెడ్జ్ ఉండి ఆన్లైన్లో సేల్ చేసుకుంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో చదువు రాని వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో వాళ్ళకి ఎట్లా చేయాలో కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు, మేబీ అంత నాలెడ్జ్ లేకుండా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ ఏంటంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళండి, నియర్ బై షాప్. ఇప్పుడు మనం ఎక్కడెక్కడో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన షాప్కి వస్తే కూడా మనం సర్వైవ్ అయిపోతామండి. ఎందుకంటే ఇంత కష్టపడి బిజినెస్లోకి వచ్చి కష్టపడి చేసేది ఎందుకండి? మన ఏరియాలో ఉన్న వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకు సపోర్ట్ ఇస్తారని ఒక ధైర్యమే కదా మనకి. అంతెందుకండి, మంచి కస్టమర్స్ ఒక్కసారి అలవాటు అయితే ఎంత దూరంలో ఉన్నా సరే వచ్చి కొనుక్కెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ ఏంటంటే నాది ఒక చిన్న అడ్వైస్ లెక్క, కొంచెం రిటైల్ షాప్ వాళ్ళని కూడా బతికించండి ప్లీజ్ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఓకే, ఇదండి ఈరోజు నా ఆఫర్ శారీస్ వచ్చేసి. నేను ఇంకొక వీడియోలో నా డ్రెస్సెస్ ఎట్లా ఏ రేంజ్లో ఉంటాయి ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కొంచెం నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.